శ్రీముఖి అంటే క్రష్ అని మీరు అన్నారు. నెక్స్ట్ సీజన్ లో బిగ్ బాస్ లో కూడా కనిపించే ఛాన్స్ ఉందంటారా? మరి ఏమండి, నేను ఎప్పుడు కూడా శ్రీముఖి అంటే క్రష్ అని అసలు ఆ అమ్మాయి పేరు కూడా మనం వాడకూడదు, అది తప్పు. ఆ అమ్మాయి అంటే క్రష్ అని నేను ఆ అమ్మాయికి చెప్పానా? ఇది అప్రస్తుతం కదా. ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి ఇంటర్వ్యూ వీడియో తీసుకొని నాకు రష్మిక మందన్ అంటే కూడా క్రష్, సమంత గారు అంటే కూడా క్రష్, దీనికి ఏమన్నా ప్రాధాన్యత ఉందా? ఈ అంశానికి దానికి ఏమన్నా లింక్ ఉందా? నేనేమన్నా సంబంధం ఉందా? నేనేమన్నా మంగ్లీ గారికి చెప్పానా నాకు శ్రీముఖి అంటే క్రష్ అని, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని, లేదంటే నాకు పబ్లిసిటీ పిచ్ అని నేను చెప్పానా? ఆవిడే నన్ను డీఫ్రేమ్ చేశారు. మీరు శేఖర్ భాష లాంటి చిన్నవాళ్ళతో చేస్తారా? మీరు జూనియర్ అడ్వకేటా? మీరు మీ వయసు ఎంత? ఇట్లా మాట్లాడేది, నువ్వు అని మాట్లాడడం, ఇలా డీఫ్రేమ్ చేసి మాట్లాడింది, ఇదంతా అప్రస్తుతం. కేసుకి అసలు దీనికి ఏంటి సంబంధం? కేసుకి దీనికి ఏమన్నా లింక్ ఉందా? ఎందుకు ఇంకొక అమ్మాయి జీవితాన్ని బలి చేయడానికి ఆ అమ్మాయి పేరుని ఈ కేసులో లాక్కొస్తాను? ఎంతమంది తిడితే నీకు బుద్ధి వస్తుంది? ఇదన్నీ ఏంటంటే కేసుని డైవర్ట్ చేయడానికి. ప్రజలారా మీరందరూ గమనించండి, వీళ్ళంతా చేసిన స్కామ్ బయటపడుతుందని ఒక కుట్ర కోణంలో, ఒక భయాందోళనలో ఆమె తప్పు మీద తప్పు చేస్తూనే వస్తుంది. ఇప్పుడు బాధితులు కూడా కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారనేసి కూడా కామెంట్ చేస్తున్నారు, నిజమేనా? ఆ పేడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించి చెప్పమనండి. అందులో ఉన్న పేడ్ ఆర్టిస్టులు ఎవరు? మధు చెప్తున్నాడు కదా, వాడికి చెప్పమనండి. అందులో ఉన్న పేడ్ ఆర్టిస్ట్ ఎవరున్నారు? తీసుకురమ్మనండి. పలానోడు వీడు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పమనండి. వచ్చి బహిరంగంగా మీ మీడియా ముందుకే రమ్మనండి. వీడు పేడ్ ఆర్టిస్టు, నేను తీసుకొచ్చే బాధితుల్లో వీడు పేడ్ ఆర్టిస్టు అని చెప్పి నిరూపించమనండి. తలక కోసుకుంటా నేను. ఇప్పుడు మంగ్లీ కూడా పదే వీడియోలలో నన్ను లాకండి, నాకు సంబంధం లేదు అనేసి కూడా చెప్తున్నారు. పదే ఎమోషనల్గా చెప్తున్నారు. ఏం చెప్తారు? తమ్నేళ్ళని చూస్తే కూడా భయం అవుతుందని అంటున్నారు. ఎమోషనల్గా చేస్తేనే కదా అందరూ జాలిపడేది. ఎమోషనల్ చేస్తే కదా అందరూ అయ్యో ఆడపిల్ల అని అనేది. ఇక్కడ ఏంటంటే బంజారా కార్డు వాడుతుంది కాబట్టి ఆవిడ బంజారాల్ని ఎక్కువ 80% మంది మోసం చేసింది. నేను అలా మాట, వాళ్ళ కమ్యూనిటీలో మోసపోయిన బంజారా బిడ్డలే చెప్తున్నారు. సో ఇదంతా వాళ్ళందరికీ తెలిసే జరిగింది. ఈవిడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది, ఆడపిల్ల కార్డు ప్లే చేస్తుంది, విమెన్ కార్డు ప్లే చేస్తుంది, తర్వాత బంజారా కార్డు ప్లే చేస్తుంది. ఎందుకు పదే నేను బంజారా అని బంజారా పరువు తీస్తావు? సో ఇదంతా తప్పు. ఈవిడ తప్పించుకోవడానికి రకరకాల తప్పులు చేస్తుంది. మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని గమనించండి. మొన్న ఏదైతే ప్రెస్ మీట్లో మంగ్లీ గారు నా తమ్మినికి శివకి సంబంధమే లేదని చెప్తున్నారు, మరి ఏం చెప్తారు? మరి లేదంటే ఎందుకు మాట్లాడించలేదు? శివతో ఎందుకు మాట్లాడించలేదు? శివతో నేను తప్పు చేయలేదని మాట్లాడించాలి కదా. అతను ఎందుకు మాట్లాడలేదు? సాంప్రదాయని, సుబ్బుని, శుద్ధ పూసని అని ఎందుకున్నావు? నీ తప్పు లేనప్పుడు నువ్వు అరవాలి కదా, నువ్వు గొంతు దించుకొని నీ వెర్షన్ని వినిపించాలి కదా, నీకు సంబంధించిన ఆధారాలు చూపించాలి కదా. మరి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఆయన్నే కాపాడడం కోసం వెనకేసుకొస్తుంది మంగ్లీ. ఇదంతా అబద్ధం, బోటకం, నాటకం. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా సుబ్బారావు వర్సెస్ మంగ్లీ ఉండే మొన్నటిదాకా, ఇప్పుడు సుబ్బారావు వర్సెస్ పోలీసులు అవుతుంది. ఏం చెప్తారు మరి పోలీసులు? ఎందుకంటే మంగ్లీ గారు పోలీసులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా. సిపి సజ్జనార్ గారిని కలిసిన దగ్గర నుంచి మొత్తం కథ అంతా మారిపోయింది. అప్పటి వరకు బాధితుల పక్షాన ఉన్న పంజాగొట్టేసి ఒక్కసారిగా ఫేవర్ ఆఫ్ మంగ్లీ అయిపోయింది. ఖచ్చితంగా సిఐడి ఎంట్రీ ఇచ్చి ముందు మంగ్లీని విచారిస్తే అన్ని విషయాలు, మంగ్లీ యొక్క కాల్ డేటాని, మంగ్లీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ని, తమ్ముడి యొక్క ట్రాన్సాక్షన్ని, తమ్ముడి యొక్క కాల్ లిస్ట్ని, మంగ్లీ యొక్క చిన్న చెల్లి కాల్ లిస్ట్ని, బ్యాంక్ ట్రాన్సాక్షన్ పరిశీలిస్తే అసలు ఇవేం అవసరం లేదు, అన్ని విషయాలన్నీ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.